రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. తిరుపతి జిల్లాలో ఈ యాత్ర జరుగుతుంది. గురవరాజుపల్లె, మల్లెరం, ఏర్పేడు మీదుగా యాత్ర ఉంటుంది. ఉదయం 11 గంటలకు చిన్న సింగమల్లో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ మాట్లాడతారు. సాయంత్రం నాయుడుపేటలో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ బస చేస్తారు. నేడు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. గురవరాజుపల్లె, మల్లెరం, ఏర్పేడు మీదుగా యాత్ర ఉంటుంది. ఉదయం 11 గంటలకు చిన్న సింగమల్లో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ మాట్లాడతారు. సాయంత్రం నాయుడుపేటలో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ బస చేస్తారు. తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. గురవరాజుపల్లె, మల్లెరం, ఏర్పేడు మీదుగా యాత్ర ఉండనుంది. ఉదయం 11 గంటలకు చిన్న సింగమల్లో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ మాట్లాడతారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఈ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజంతా కూడా తిరుపతి జిల్లాలో ఈరోజు షెడ్యూల్ చూసుకుంటే ఉదయం 10 గంటలకి రోడ్ షో స్టార్ట్ అవుతుంది ఏర్పేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. తర్వాత 10:40 వరకు ఈ రోడ్ షో మెట్టకండ్రిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉంటుంది. తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేరుకుంటుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకి చిన్న సింగమ అనే గ్రామంలో లారీ డ్రైవర్లు, అలాగే చూసుకుంటే మన ఆటో డ్రైవర్లతో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతారు. అలాగే ఈ ఇంటరాక్షన్ లో కూడా రాష్ట్రం ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏది ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నా అవన్నీ అందేయా లేదని కూడా వీళ్ళు కనుక్కునే పరిస్థితి. సో మొత్తం మీద ఈ రోజు 4:20 గంటలకి ఇక్కడ ఎంత షెడ్యూల్ చూసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో ప్రవేశించి నెల్లూరు జిల్లా ప్రవేశించాక మనుబోలు నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతారు. ఈ రోజు రాత్రికి చింతారెడ్డిపాలెం, నెల్లూరు జిల్లాలో ఈ రోజు చింతారెడ్డిపాలెం స్టే కాబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నాయుడుపేటలో 3:30కి చెన్నై జాతీయ రహదారి పైన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలతో మాట్లాడతారు. ఇప్పటికే ఈ రోజు 8వ రోజు చేరుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, ప్రజలకు ఎటువంటి మేలు చేసిందని ప్రధాన అంశాలతోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఈ రోజు ఏమైనా కొత్తగా దీని మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా మాట్లాడతారా, లేకుంటే ఇలాగే కొనసాగి టీడీపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతానని మాత్రం కొంత ఉత్సుకత ఉంది. అలాగే అన్నమయ్య జిల్లా నుంచి ఈ రోజు తిరుపతి జిల్లా ప్రవేశించి తిరుపతి జిల్లా నుండి ఈ రోజు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు సాయంకాలం 4:30కి నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. అలాగే చూసుకుంటే గతంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ వ్యవస్థలో కూడా ఎక్కడా లేని వాలంటరీ సిస్టమ్, అలాగే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధంగా మేలు చేశారు ఇవన్నీ కూడా ఈ రోజు సభలో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ పెన్షన్ విషయంలో ఇప్పటికే ఒక బర్నింగ్ టాపిక్ గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పెన్షనర్లకి నేరుగా పెన్షన్ పంచనీయకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి
జగన్మోహన్ రెడ్డి అదే అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజు నాయుడుపేట బహిరంగ సభలో అనేక విషయాలు మాట్లాడే అవకాశం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.